దేవుడికి వెనక మొక్కి ఆయన ముందుకు దండం పెట్టాలండి. పొద్దున్న టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం అండి. మామూలు రైస్ కాదు, సన్ రైస్ వేడి చాకెక్కేస్తాయి కూరలో. చాలా బాగుందండి. ఈయన చంద్రబాబు నాయుడు గారు మంచి పని చేస్తున్నారు. బాగుందండి. అన్నీ ఉంటాయి, కూర, చారు, పచ్చళ్ళు అన్నీ ఉంటాయి. పొద్దు టిఫిన్ పెడతారు, ఇడ్లీ, మధ్యాహ్నం భోజనం పెడతారు, సాయంకాలం భోజనంలో ఇబ్బంది పడే వాళ్ళకి మంచి పథకం అని మేము చెప్తాం. అరటికాయ కూర, సాంబారు, పచ్చడి, పెరుగు అందరికీ ఉపయోగపడుతుంది. క్వాలిటీగా ఉందండి, బాగుందండి. ఇలా లేని వాళ్ళు కూడా చాలా ఉపయోగపడుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని పెడతాం. హ్యాట్సప్ సార్. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నాశనం చేశాడని ఈ పథకం యావత్ భారతదేశానికి నెంబర్ 1. అన్నా క్యాంటీన్లో పెట్టే భోజనం ఎలా ఉందంటారు? బాగుందండి. మీది ఏ ఊరండి? ఈ ఊరి లోకల్ అండి. ఏదైనా పని మీద వచ్చారా లేకపోతే మామూలుగా అంటే నేను మామూలు డైలీ వేజ్ వర్కర్ని. ఇది బాగుంది, అందరికీ ఉపయోగపడుతుంది. అంటే ఈ 5 రూపాయలకు భోజనం పెట్టడం పట్ల మీ అభిప్రాయం అండి? చాలా బాగుందండి. ఈయన చంద్రబాబు నాయుడు గారు మంచి పని చేస్తున్నారు. మనకి అన్నా క్యాంటీన్లో పెట్టే భోజనం ఎలా ఉందమ్మా? బాగుందండి. మీరు ప్రతిరోజు తింటారా లేకపోతే ఎలా? రోజు తింటామండి. మీది ఏ ఊరమ్మా? మాది ఏలూరే. ఏలూరులే బాగానే ఉంటుందండి అన్నం. అన్ని రకాల క్వాలిటీగానే ఉంటాయా? అన్నీ ఉంటాయి, కూర, చారు, పచ్చళ్ళు అన్నీ ఉంటాయి. బాబాయ్ భోజనం ఎలా ఉంది? బాగుంది బాబు, బాగుంది. మంచి టేస్ట్ బాగుంది. బాగుందమ్మా. నీకు డైలీ భోజనానికి ఇక్కడికే వస్తా? ఎక్కడికి వస్తానమ్మా. ఏ ఊరు మీది? మరి ఏది వంగాగుడి. బాగుంది మాకు. మీకు ఇంట్లో ఎవరు లేరా? మా భార్య చచ్చిపోయింది బాబు. భార్య చచ్చిపోయింది. మక్కాయ చచ్చిపోయింది. జాతిమని ఇజ్జే అంటారు చూడు, చేప చెట్టు చచ్చిపోయింది మక్కాయ. కాలు అవుడు బాబాయ్, కాలు అవుడు. యాక్సిడెంట్ చచ్చిపోయా. యాక్సిడెంట్ కాలు కట్ అయిపోయింది. నువ్వేం చేస్తావు బాబాయ్? అడుక్కున్నావు బాబు. భోజనం అంతా బాగానే ఉందా? బాగుంది బాబు. నువ్వు డైలీ భోజనానికి ఇక్కడికే వస్తావా? ఇక్కడికి వస్తానమ్మా. డైలీ ఇక్కడికి వస్తా. 2 పూటలు పొద్దు టిఫిన్ పెడతారు, ఇడ్లీ, మధ్యాహ్నం భోజనం పెడతారు, సాయంకాలం భోజనం. మనకి అన్నా క్యాంటీన్లో భోజన పరిస్థితి ఎలా ఉందంటారు? చాలా బాగుంది. మీది ఏ ఊరండి? ఇక్కడే ఏలూరు హనుమన్నారు. బాగుంది. మీరు గతంలో ఎప్పుడైనా చేశారా? ఇదే మొదటిసారి అంటారా? వచ్చేసాం సార్. ఇక్కడ అంటే 5 రూపాయలే తీసుకుంటున్నారా, ఎక్కువ ఏమన్నా తీసుకుంటున్నారా? ఎక్కువ ఏం తీసుకుంటారు. ఈ రోజు ఏదో ఫ్రీగా కూడా పెట్టినారు. దేని గురించి అంటారు? మీరు గతంలో చేసినప్పటికి ఇప్పటికి ఏమైనా తేడా ఉందండి? క్వాలిటీ అలాగే ఉందంటారా? అలాగే ఉంది. బాగా రుచికరంగానే ఉంటుంది. ఈ పథకం పట్ల మీరు ఏమనుకుంటున్నారు? భోజనంలో ఇబ్బంది పడే వాళ్ళకి మంచి పథకం అని మేము చెప్తాం. ఈ 5 రూపాయలకి భోజన పథకం ఎలా ఉంది? బాగుంది. మీరు ఏ ఊరండి? ఏ ఊరు? గతంలో ఎప్పుడైనా భోజనం చేశారా? గతంలో ఎప్పుడైనా చేశారా? ఎప్పుడైనా రోజు చేస్తున్నా. బాగుంటుందా? రుచిగా ఉంటుంది. బాగా. మీరు ఇక్కడ అన్నా క్యాంటీన్లో భోజనం చేస్తున్నారు కదా, ఈ భోజన పదార్థాలు ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి. అంటే 5 రూపాయలు కదా, ఏదో చీప్గా ఉండదు, ఏమి పెట్టరు అని అంటున్నారు. లేదండి, బాగానే ఉంది. నేను ఇదే రావటం. ఈరోజు మెనూ ఎలా ఉందంటారు? బాగానే ఉంది. ఏమేమి పెట్టారండి? పప్పు, అదే అరటికాయ కూర, సాంబారు, పచ్చడి, పెరుగు అన్నీ కూడా రుచికరంగానే ఉన్నాయి. బాగానే ఉన్నాయి. ఈ 5 రూపాయలకు భోజనం పెట్టడం పర్వాలేదంటారా? పర్వాలేదండి, పర్వాలేదు. ఇది అందరికీ కూడా ఉపయోగపడుతుంది. అందరికీ ఉపయోగపడుతుంది.
లెగలేని వాళ్ళందరూ వచ్చి తినచ్చు శుభ్రంగా. ఈ 5 రూపాయల భోజనం అంటే ఏదో చీప్గా అనుకుంటున్నారు. అసలు 5 రూపాయల భోజనం ఎలా ఉంది? క్వాలిటీగా ఉందండి, బాగుందండి. మీరు ఎప్పుడన్నా తిన్నారు? ఇదే రావటమా? లేదు సార్, డైలీ కస్టమర్ని. పొద్దున పూటలు టిఫిన్ బాగానే ఉంటుంది, మధ్యాహ్నం భోజనం బాగుంటుంది, సాయంత్రం భోజనం కూడా బాగుంటుంది. మీరు ఏం చేస్తారు? ఫ్రీ కూడా పెడతా ఉంటారు. నేను ఆటో డ్రైవర్ సార్. ఆటో డ్రైవర్ అంటే ఇలా 5 రూపాయలకి పెట్టడం వల్ల మీకు లాభంగానే ఉంది? ఉందండి, లేని వాళ్ళు కూడా చాలా ఉపయోగపడుతుంది సార్. ఏం ప్రాబ్లం లేదు సార్. ఈ పథకాన్ని కొనసాగించమంటారా? లేదు సార్, కొనసాగితేనే మంచిది సార్. ఇలా హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళు ఇలా అందరికి వచ్చేవాళ్ళు కూడా అందరికి ఉపయోగపడుతుంది. భారతదేశంలో ఒక చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని పెడతాం. హ్యాట్సప్ సార్. ఇది ఎందుకంటే నేను రోజుకి 500 సంపాదిస్తాను, ఉల్లిపాయలు అమ్ముకుంటా. నాకంటే సంపాదన లేని వాళ్ళు ఉన్నారు. సోమవారం నుంచి శనివారం దాకా అన్న క్యాంటీన్లో అన్నం పెడుతున్నాను. ఒక ఆదివారం సెలవు వస్తే కడుపు నిండా తినడానికి లేకుండా పస్తులు పడుకుంటున్నారు. ఈ పథకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నాశనం చేశాడు. ఆయన సర్వనాశనం చేశాడు. మహానుభావుడు, దేవుడు. ఇది నాకు అంతగా తెలియదు. ఎన్టీ రామారావు గారు 84లో గెలిచారు. అప్పుడే అన్నపూర్ణ క్యాంటీన్లు పెట్టారంట. ఈయన అప్పుడు హోటల్లో వాళ్ళంతా కోర్టుకి ఎక్కారంట. ఆయన వెనక్కి తగ్గారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఫస్ట్ మనకి భారతదేశంలో జయలలిత గారు అన్నా క్యాంటీన్ అని ఓపెన్ చేశారు. తర్వాత మంది. కానీ ఈ పథకం యావత్ భారతదేశానికి నెంబర్ 1. కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా ఒప్పుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి పథకం పెడతాం చాలా బాగుంది, కాకపోతే ఇంకా చిన్న చిన్న మండలాల్లో కూడా పెట్టమన్నారు. కొన్ని మండలాల్లో లేవు. అది కూడా పెడితే దయచేసి ఆ పవన్ కళ్యాణ్ గారికి, ఆ చంద్రబాబు నాయుడు గారికి, ఆ లోకేష్ గారికి మేము ఎంతో రుణపడి ఉంటాము. ఏంటి భోజనం రుచికరంగానే ఉందా? భోజనం చాలా రుచికరంగా ఉంది. ఇంట్లో నా భార్య కూడా ఇంత వేడిగా పెట్టదు. ఏమే అన్నం పెట్టమంటే ఉండు టీవీ సీరియల్ అయిపోతుంది అని చల్లారిన తర్వాత పెట్టింది. ఆయన ఇదిగో చేయి కాలుతుంటే పెట్టాడు. ఆయన నువ్వు భోజనం చేసావా? చేశానన్న. ఎలా ఉంది? బాగానే ఉందన్న. ఏ ఊరు మీది? నాది గోపనపాలెం. నేను ముఠా పని చేస్తా, టాపీ పని చేస్తా. నేను ఇక్కడే ఉంటూ వెల్లుల్లో 5 రూపాయల భోజనం రోజు తింటా. ఒక ఆదివారం తప్పనిచ్చి కతిమంది రోజులు పనికి వెళ్ళిపోతా. చంద్రబాబు గురించి చెప్పాలంటే అండి, ఏం చెప్పాలో అర్థం అవ్వలేదండి. 10 మందికి అన్నం పెట్టిన మనిషి అండి ఆయన. 10 మంది అంటే 10 మంది కాదండి, కొన్ని వేల కోట్లకి మేము అన్నం పెట్టిన మనిషి. ఈ రోజుకి వచ్చి ఇంట్లో వాళ్ళు కూడా, ఆడవాళ్ళు కూడా వచ్చేసి తింటారండి. అర్థమైందండి? ఆడవాళ్ళు కూడా ఎందుకంటే తీగ వస్తుంది తింటారు. ఎందుకంటే పెడతాండ్రు చంద్రబాబు నాయుడు గారు. తప్పు లేదండి. నా ఇష్టం మాట ఇదా. అసలు ఆయనంత దేవుడికి వెనక మొక్కి ఆయన ముందుకు దండం పెట్టాలండి. మరి ఈ పథకం వల్ల ఉపయోగం లేదు, 5 రూపాయలకి మంచి భోజనం పెట్టట్లేదు అంటున్నారు. ఎవరు అన్నారండి ఆ మాట అండి? ఏడు అంటారు కదండి. పొద్దున్న టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం అండి. ఎవడన్నాడండి చెప్పింది? రమణ ఎవడన్నాడు? అంతా బాగానే ఉంటుందా? వేడి సన్ రైస్ అండి. సన్ రైస్ ఇది మామూలు రైస్ కాదు, సన్ రైస్ వేడి. కూరలు అన్నీ కూడా బాగానే ఉంటున్నాయి. చాకెక్కేస్తున్నాయి కూరలు. పిచ్చి. ఈ భోజనం ఎలా ఉందమ్మా? బాగుందండి భోజనం. 5 రూపాయలు పర్వాలేదు, అందరూ వచ్చి ఇక్కడ తింటున్నారు. బాగా చంద్రబాబు బాగా చేశారు. భోజనానికి బాగా పెడుతున్నాం ఉచితంగా, పర్వాలేదు. 5 రూపాయలకి అందరికి భోజనాలు బాగా అందుతున్నాయి. మనం ఇప్పుడు ఏలూరు అన్నా క్యాంటీన్ కంప్యూటర్ ఆపరేటర్ గారి దగ్గర ఉన్నాం. ఇక్కడ అసలు ప్రతిరోజు కూడా ఎంతమంది భోజనం చేస్తారు? ఉదయం అల్పాహారం వచ్చేప్పటికి 500 నుంచి 550 మంది అవుతారు సార్. మధ్యాహ్నం భోజనం వచ్చేప్పటికి కూడా అంతే, 500 నుంచి 550. సాయంత్రం మట్టికి 300, 350 అవుతుందండి. రోజు మొత్తం మీద 1400 మంది భోజనం చేస్తారండి. ఈ పథకం పట్ల ప్రజలు ఏమనుకుంటూ ఉంటారు? ప్రజలు అందరికీ అందుబాటులో ఉంది, అందుబాటులో రేటు ఉంది, అన్ని విధాలుగా బాగుందని హర్షాద్రగాలు వ్యతిరేకిస్తున్నారు. మనం ఇప్పుడు ఏలూరు అన్నా క్యాంటీన్ దగ్గర ఉన్నాం. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 5 రూపాయలకు భోజనం పెడుతున్నారో ఆ భోజనాన్ని తిన్న అందరూ కూడా ఇది అద్భుతమని అంటున్నారు. ఎందుకంటే ప్రతిపక్ష నాయకులు కొందరు ఈ అన్నా క్యాంటీన్ తీసేయాలని, ఈ అన్నా క్యాంటీన్ ద్వారా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతోనే ఇలాగ మాట్లాడుతున్నారు. ఇక్కడ చాలా మంచిగా భోజనం పెడుతున్నారని ఇక్కడ భోజనం చేసిన వాళ్ళందరూ కూడా అంటున్నారు. 5 రూపాయలకి టీ కూడా రాని రోజుల్లో భోజనం పెట్టడం ఏంటి, ఇది ఆశ్చర్యం. ఇదంతా మా కడుపు నింపడానికి, మా పేదవాళ్ళ కడుపు నింపడానికి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఎంతో చిత్తశుద్ధితో చేస్తున్నారు. రోజుకు ఒక వెరైటీతో కూడా ఇక్కడ భోజనాలు
ఏర్పాటు చేస్తున్నారు. ఉదయం టిఫిన్ కానీ, మధ్యాహ్నం భోజనం కానీ, రాత్రి భోజనం కానీ చాలా బాగుంటుంది. ఆదివారం ఒకరోజు పెట్టకపోతేనే మేము ఆకలితో అలమటిస్తున్నామని పలువురు ఈ అన్నా క్యాంటీన్లో భోంచేసే వాళ్ళు చెప్తున్నారు. ఆదివారం కూడా భోజనం పెడితే బాగుంటుందనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి అన్నా క్యాంటీన్లు గ్రామాల్లో కూడా ఏర్పాటు చేయాలని, అప్పుడు మేము గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళం కూడా ఇక్కడ భోజనాలు చేస్తున్నాం కాబట్టి గ్రామాల్లో కూడా పెట్టాలని చాలామంది కోరుతున్నారు. వాళ్ళందరి తరపున ఈ కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నారు.